ప్రాంతం నుంచి ఎవరెవరికి సంబంధించి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడి నుంచి ఎన్ని డిమాండ్లు ఎన్ని సీట్లను డిమాండ్ చేస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ 2 నియోజకవర్గాలు పాలకొండ అలాగే పాతపట్నం 2 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇక్కడ డిమాండ్ చేస్తోంది. దాంతోపాటు నెక్స్ట్ విశాఖపట్నం చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం కన్నా ముందు విజయనగరం చూస్తే కనుక ఇక్కడ నెల్లిమర్ల అలాగే గజపతి నగరం ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఇక్కడ డిమాండ్ చేస్తోంది. దాంతోపాటు నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం. వైజాగ్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఏకంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 పార్లమెంటు నియోజకవర్గాన్ని డిమాండ్ చేస్తోంది. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ 4 అసెంబ్లీ నియోజకవర్గాలంటే పెందుర్తి, యలమంచిలి, గాజువాక, భీమిలి, అనకాపల్లి. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా మనకి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 పార్లమెంట్ నియోజకవర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఉత్తరాంధ్రకు సంబంధించి ఏంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ముందు ఎందుకు ఈ 8 అసెంబ్లీ స్థానాలు అలాగే 1 పార్లమెంట్ స్థానం డిమాండ్ చేస్తున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి ఏ అంశాలు ఇక్కడ బేస్ చేసుకొని జనసేన డిమాండ్ చేస్తోంది? బేసిక్గా సచిన్, ఓవరాల్గా మనం చూసుకుంటే నిన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఏమీ తెలియనట్టుగా ఉన్న జనసేన ఈ రోజు నుంచి స్వరం పెంచింది. మొదటగా రిపబ్లిక్ డే రోజున 6 అక్షంతరం స్టార్ట్ చేస్తున్నానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజంగానే 2 సీట్లు ప్రకటించారు. రాజాం తర్వాత 2 సీట్లు ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. సో రాజానగరం ఈ 2 సీట్లు ప్రకటించిన తర్వాత వీళ్ళ ఉద్దేశంలో ఉన్న దాదాపుగా 50 స్థానాల్లో జనసేన పోటీ చేయాలనుకున్న ఒక నిర్ణయానికి వస్తోంది. అదే నిర్ణయం తెలుగుదేశం ముందు కూడా ఉంచబోతుంది. అయితే ఈ 50 స్థానాల్లో ఖచ్చితంగా 50 సీట్లు వస్తాయా లేదా అనే ఒక పక్కన పెడితే, అయితే తమ డిమాండ్ని మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం ముందు ఉంచే ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తుంది. ఇప్పటికే కొంత సమాచారం తెలుగుదేశానికి కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సీట్లలో మా అభ్యర్థులు ఉంటారు అని అనుకునే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత చర్చల్లో కూర్చున్నప్పుడు అది 1, 2 లేకపోతే ఇన్ని సీట్లు తగ్గాలా లేకపోతే పెరుగుతాయా అనే అంశాన్ని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే ఇప్పుడు దాకా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో జనసేనకు 1 సీటు కూడా ఇవ్వబోరు అని చెప్పి తెలుగుదేశం నేతలు అంటున్న నేపథ్యంలో, కానీ జనసేన చాలా క్లియర్గా చెప్తుంది ఇదే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, పాతపట్నం ఈ 2 కూడా ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చింది. పాలకొండ తర్వాత పాతపట్నం ఈ 2 సీట్లు కూడా ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సిన ఒకే డిమాండ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాగే విజయనగరం చూసుకుంటే విజయనగరంలో నెల్లిమర్ల, గజపతి నగరం ఈ 2 సీట్లు కూడా జనసేన తన అభ్యర్థుల్ని పెట్టే ప్రయత్నంలో ఉంది. అయితే తెలుగుదేశం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి. అయితే వైజాగ్ సంబంధించి చూసుకుంటే దాదాపుగా ఇక్కడ వైజాగ్ నుంచి ఒక అనకాపల్లి పార్లమెంటుతో పాటు 5 అసెంబ్లీ స్థానాలు కూడా ఇక్కడ కోరుకుంటుంది. పెందుర్తి, గాజువాక, యలమంచిలి అలాగే భీమిలి, అంటే వీటితో పాటు అనకాపల్లి పార్లమెంటును కూడా ఉత్తరాంధ్రలో వైజాగ్ నుంచి కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ 3 జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాలు 1 పార్లమెంటుని అడిగే పరిస్థితికి జనసేన వస్తుంది. ఆ విధంగానే నేతలతో కూడా ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో దాదాపుగా మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా 70-80 మంది అభ్యర్థుల్ని ఆ నియోజకవర్గాల పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం మనకి ఏ విధంగా మద్దతు ఇస్తుంది, తెలుగుదేశానికి లేదు మన సైడ్ నుంచి మనం ఎంతవరకు పోటీ చేయగలం, పోటీ చేస్తే ఆర్థికపరమైన అంశాలను కూడా ఎంతవరకు మనం ఢీకొట్టగలం అనే అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చాలాసార్లు మాట్లాడినట్టుగా కొంతమంది సీనియర్స్ నేతలతో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడారో వాళ్ళతో స్వయంగా మనం ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 50-60 స్థానాలకి పోటీ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అంటే కూర్చున్నప్పుడు అంటే రేపు జరగబోయే పొత్తుల వ్యవహారంలో
బీజేపీ కూడా ఆడనయ్యే పరిస్థితి ఉంటుంది. మరోవైపు జనసేన కూడా మరీ గట్టిగా లాగే ప్రయత్నం చేయదు. కాకపోతే కొన్ని అయితే డిమాండ్స్ అయితే ఖచ్చితంగా పెట్టబోతుంది అనే అంశాన్ని ఈరోజు అందులో భాగంగానే ఈ 3 ప్రాంతాల్లో అంటే మొన్న 5 జోన్లలో కూడా తమ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా చాలా వరకు కూడా ఖరారు చేసుకున్న ప్రయత్నాలు కూడా చేస్తుంది. సో ఓకే, అభ్యర్థులు అవుతారా కారాన్ని పక్కన పెడితే ఆ స్థానాలు మాత్రం నియోజకవర్గ స్థానాలు మాత్రం ఇప్పుడు ఆర్టీవీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది. సచిన్, ఒక్కసారి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏంటి పరిస్థితి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఏ సీట్లను డిమాండ్ చేస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ రాజానగరం ఆల్రెడీ టికెట్ని అనౌన్స్ చేస్తుంది, రాజోలు అక్కడ టికెట్ని అనౌన్స్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి వినిపిస్తున్న మరో మిగతా నియోజకవర్గాలు చూసే ప్రయత్నం చేద్దాం. కాకినాడ టౌన్ని డిమాండ్ చేస్తోంది, అలాగే పిఠాపురం కూడా డిమాండ్ చేస్తోంది, రాజమండ్రి రూరల్ని డిమాండ్ చేస్తోంది, కాకినాడ రూరల్, రామచంద్రాపురం, ముమ్మిడివరం, మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ తూర్పుగోదావరిలో ఇక్కడ 8 నియోజకవర్గాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది తూర్పుగోదావరికి సంబంధించి. ఒకసారి పశ్చిమ గోదావరి సంగతి ఏంటి చూద్దాం. పశ్చిమ గోదావరిలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, ఉంగుటూరు, మొత్తం ఇక్కడ కూడా 6 అంటే 8 దాదాపు 14 సీట్లు ఇక్కడ డిమాండ్ చేస్తోంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది ఒక హైయెస్ట్ అనే చెప్పుకోవాలి ఇప్పటివరకు మనకు వచ్చిన దాంట్లో. ఎందుకంటే అక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు చూసుకుంటే అక్కడ 8 అంటే 8 అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే దాదాపు 14 అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. అసలు ఏంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏంటి ఈక్వేషన్స్, ఎందుకు డిమాండ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కృష్ణమోహన్, ఏంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏంటి ఈక్వేషన్స్, ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని డిమాండ్ చేస్తోంది? ఎస్ సార్, జోన్ టూ ప్రకారంగా కానీ చూసుకుంటే జోన్ 2లో ఉభయ గోదావరి జిల్లాలు వస్తాయి. ఈ రెండిట్లో ఉన్న 34 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో జోన్ 2లో ఉన్న వ్యవహారంలో జనసేన చాలా సీరియస్గా ఎక్కువ దృష్టి దీని మీద పెట్టింది. ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో బలంగా ఉన్న జనసేనని ఎలాగైనా సరే ఇక్కడ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయించాలి, ఎక్కువ స్థానాల్లో గెలవాలి అనే ఒక ప్రయత్నాన్ని అయితే చాలా గట్టిగానే చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే రాజానగరం, రాజోలు ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యం తర్వాత కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం, రామచంద్రాపురం, అలాగే మండపేట, ఈ రామచంద్రాపురం, ముమ్మిడివరం, ఈ దీంట్లో దాదాపుగా 10 స్థానాలు ఇక్కడి నుంచి కోరే పరిస్థితుల్లో దాదాపుగా 6 స్థానాలు తెలుగుదేశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది జనసేన చాలా బలంగా నమ్ముతుంది. అంటే దాదాపుగా ఉన్న స్థానాల్లో ఉభయ గోదావరి 2 జిల్లాల్లో కలిపి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలని రాబట్టాలి అనేది జనసేన ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ మొదట కూడా తన యాత్రలు కావచ్చు వీటన్నిటిలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించిన పరిస్థితి అయితే మనం చూసాం. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లా అయిన తర్వాత అంటే పశ్చిమ గోదావరి జిల్లా కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏలూరు, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఇక్కడ కూడా 6 స్థానాల్ని చేస్తున్న ప్రయత్నం అయితే చూస్తుంది. జోన్ 2లో చాలా క్లియర్గా ఒక సమాచారం అయితే కనబడుతుంది మనకి స్పష్టంగా. ఉన్న స్థానాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఆ 2 జిల్లాల్లో కలిపి ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ స్థానాలు ఉన్న ఈ 2 జిల్లాల మీద దృష్టి పెట్టి దాదాపుగా ఎలాగైనా సరే ఒక 10 సీట్లు అంటే 2 జిల్లాలు కలిపి 10 సీట్లు తగ్గకుండా కానీ చేసుకోగలిగితే ఇక్కడ ఎక్కువ స్థానాన్ని మనం గెలిచే అవకాశం ఉంటుంది, మనకి ఈ జిల్లాల మీద పట్టు సాధించే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన హీరోల పేర్లు ప్రస్తావించు వాళ్ళందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్కి నాకు సహకరించాలి మీరందరూ కూడా, వీళ్ళందరూ నాతో మిత్రులు, ప్రధానంగా ప్రభాస్, వీళ్ళందరి పేర్లు కూడా ఆయన చెప్పుకుంటూ చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఊహిస్తూ ఆయన ఒకటే చెప్తున్నారు, ఈ 2 జిల్లాల్లో ఖచ్చితంగా మనం పట్టుగాని సాధిస్తే మొత్తం రాష్ట్రం మీద ఒక పట్టు సాధించిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ జిల్లాలకు అందుకే ఎక్కువ స్థానాలని ఆక్యుపై చేయాలి, ఎక్కువ స్థానాలని అక్కడి నుంచి జనసేన నుంచి పోటీ చేసి తమ అభ్యర్థులను నిలబెట్టాలని ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. సచిన్, రైట్ కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. మీరు లైన్లోనే ఉండండి, ఒక్కసారి కృష్ణా గుంటూరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కృష్ణా గుంటూరు వెళ్దాం. ఇక్కడ ఏ నియోజకవర్గాలను డిమాండ్ చేస్తుంది, ఎందుకు డిమాండ్ చేస్తుంది అనేది తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఏ నియోజకవర్గాలను ఇక్కడ తెలుగుదేశం పార్టీతో డిమాండ్ చేస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లా విషయానికి వస్తే కనుక విజయవాడ వెస్ట్ని డిమాండ్ చేస్తోంది, అలాగే ఇక్కడ
ఇఫ్ నాట్ రాంగ్ పెంబర్తి అనుకుంటా ఇది, ఎస్. అలాగే అవనిగడ్డ, విజయవాడ ఈస్ట్, ఈ 4 ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. కృష్ణా జిల్లా, అలాగే ఒకసారి గుంటూరుకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. గుంటూరులో తెనాలిని డిమాండ్ చేస్తోంది, గుంటూరు ఈస్ట్ని డిమాండ్ చేస్తోంది, అలాగే గుంటూరు వెస్ట్ని కూడా డిమాండ్ చేస్తోంది, ప్రత్తిపాటును కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపు కృష్ణా జిల్లాలో 4, అలాగే గుంటూరుకు సంబంధించి కృష్ణా గుంటూరులో మొత్తం 8 నియోజకవర్గాలను ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇక్కడ 8 మాత్రమే డిమాండ్ చేస్తోంది? అలాగే అక్కడ కూడా చూసుకుంటే, ఎందుకంటే ఉత్తరాంధ్రలో చూసుకున్నప్పుడు 8 అసెంబ్లీ నియోజకవర్గాలను డిమాండ్ చేస్తుంది, ఇక్కడ కూడా దాదాపుగా 8 నియోజకవర్గాలను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏమైనా మార్క్ చేసుకుందా? 8 అడగాలి కొన్ని మొత్తంగా ఆ సెగ్మెంట్కి సంబంధించి అలాంటి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ ఫాలో అవుతుందో ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి కృష్ణా గుంటూరుకు సంబంధించి కూడా, ఎందుకంటే 4 మాత్రమే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏంటి ఇక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ఇక్కడ ఎందుకు అక్కడ అంటే కృష్ణాకు సంబంధించిన 4 అడుగుతోంది, గుంటూరుకు సంబంధించిన 4 అడుగుతుంది, ఏంటి కారణం? యాక్చువల్గా కృష్ణా జిల్లాలో అంటే జోన్ 3 కిందకు వస్తాయి కృష్ణా గుంటూరు 2 కూడా. ఈ 2 జిల్లాల్లో కూడా మొదటి నుంచి కూడా కొన్ని స్థానాల మీద అయితే చాలా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళ జనసేన అభిమానులు, జనసేన క్యాడర్ కూడా ఇక్కడి నుంచి మనం పోటీ చేయాలి, ఇక్కడ మనకి బలమైన సామాజిక వర్గం ఉంది, అలాగే మనం ఎటువంటి పరిస్థితులైనా ఈ స్థానాలను కైవసం చేసుకునేందుకు పరిస్థితి ఉంటుంది, మరోవైపు టీడీపీ కూడా సహకరిస్తుంది కాబట్టి అని. ఈ అంశంలో భాగంగానే ప్రధానంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ పశ్చిమ, తర్వాత అవనిగడ్డ, పెందుర్తి, విజయవాడ ఈస్ట్, ఈ 4 స్థానాలని కృష్ణా జిల్లా నుంచి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే గుంటూరు జిల్లా నుంచి చూసుకుంటే తెనాలి, యాజ్ యూజువల్గా నా దాంట్లో మనోహర్ అక్కడే ఉన్నారు కాబట్టి తెనాలి నుంచి తెనాలి సీటు అడుగుతోంది, అలాగే గుంటూరు వెస్ట్ అడుగుతోంది, అలాగే గుంటూరు ఈస్ట్ కూడా అడుగుతున్న పరిస్థితి పత్తిపాడు. దాదాపుగా ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా గుంటూరు నుంచి అడుగుతున్నారు. అంటే దాదాపుగా జోన్ 3లో 8 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. వీటిల్లో ఖచ్చితంగా ఎన్ని సీట్లు వీలైతే అంటే దాదాపుగా ఇవన్నీ కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా అంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నప్పటి నుంచి జోన్ 1, జోన్ 2, జోన్ 3 వరకు చూసుకున్న జోన్ 5 వరకు కూడా వీళ్ళందరూ కూడా కొన్ని స్థానాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. జనసేన పెట్టి అక్కడున్న లోకల్ పరిస్థితులు ఏంటి, అక్కడున్న నాయకం ఏంటి, అక్కడున్న మనకు క్యాడర్ ఏంటి, ఒకవేళ తెలుగుదేశం అంటే తెలుగుదేశం ఎంతవరకు మనకు సహకరిస్తుంది, తెలుగుదేశం సహకరించిన టైంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అక్కడున్న సామాజిక సమీకరణాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకొని ఈ లిస్ట్ అయితే తయారు చేసిందని చాలా స్పష్టంగా కనుక్కోవాలి. అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ నా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది, నేను నాతో పాటు చంద్రబాబు మీద కూడా ఒత్తిడి ఉంది, ఎన్ని సీట్లు పోటీ చేయాలో, ఎన్ని సీట్ల వరకు చేయాలో తనకు తెలుసు అంటూ వ్యాఖ్యానిస్తూనే, కానీ తన ప్రయత్నం అయితే చాలా సీరియస్గానే చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అదే విషయాన్ని ఆఫ్ రికార్డ్లో జనసేన తన క్యాడర్కి, తన పోటీ అనుకున్న నాయకులతో చాలా స్పష్టంగా అయితే టికెట్లు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఎన్ని సీట్లు అనుకుంటున్నారో అనే విషయం మీద ఒక స్పష్టతగానే ఆయన మూవ్ అవుతున్నారు. ఆ దిశగానే ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. సచిన్, కృష్ణమోహన్ ఒక్కసారి ప్రకాశం, నెల్లూరు కూడా వెళ్ళేసి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక ప్రెషర్ అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవాలి. 50 సీట్లను డిమాండ్ చేయడం అంటే అది ఆశామాషి విషయం కాదు. ఒక్కసారి ప్రకాశం, నెల్లూరు కూడా వెళ్ళొద్దాం, ఆ తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రకాశంకి సంబంధించి ఏ నియోజకవర్గాలు డిమాండ్ చేస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకాశానికి సంబంధించి దర్శి, అలాగే చీరాల, సంతనూతలపాడు, ఈ 3 నియోజకవర్గాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ 3 కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇక్కడ డిమాండ్ చేస్తోంది. అలాగే ఒక్కసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరుకి సంబంధించి ఇక్కడ నెల్లూరు సిటీని డిమాండ్ చేస్తుంది, కొవ్వూరుని, అలాగే ఉదయగిరిని కూడా. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నెల్లూరు, కృష్ణా కలిపి నెల్లూరు, ప్రకాశం కలిపి మొత్తం 6 నియోజకవర్గాలను ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి నెల్లూరు, ప్రకాశం ఎందుకు తక్కువ సీట్లను డిమాండ్ చేస్తున్నా అనుకోవచ్చు, లేకపోతే ఏంటి ఇక్కడ అంత డిమాండ్ లేదా పర్ఫార్మెన్స్ విషయంలో ఏమైనా ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందా జనసేనలోని? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం, నెల్లూరుకి సంబంధించి ఏ ఈక్వేషన్స్ అక్కడ జనసేన ఫాలో అవుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇక్కడ నెల్లూరు, ప్రకాశం విషయంలో ఏంటి కాస్త తక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది, అంటే ఏ విషయంలో ఇలా చూడొచ్చు మన దీన్ని?
అంటే ప్రకాశం నెల్లూరు ఈ రెండు జిల్లాలు కూడా ఒకవేళ నెల్లూరు జిల్లా చూసుకుంటే అది పూర్తిగా కూడా వైసీపీ పట్టులో ఉంది. అక్కడ 10కి 10 ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా 10లో దాదాపుగా 7 సీట్లు వైసీపీ గెలిచింది. అంటే ఆయా నియోజకవర్గాల్లో ఆ స్థాన బలం ఎవరికి ఉంది, ఏ నేతలకి బలమైన సామాజిక వర్గం ఉంది, ఏ పార్టీకి ఎంతవరకు శక్తి ఉంది అనే అంశాల మీదనే ఫోకస్ చేశారు. అందుకే టీడీపీ కూడా ఈసారి ఈ రెండు జిల్లాల మీద ప్రత్యేకమైన ఫోకస్ చేసింది. నెల్లూరు ప్రకాశం జిల్లా మీద ఈసారి ఎలాగైనా సరే తమ పట్టు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసింది. అందుకే అంటే జనసేన కూడా అక్కడ ఎక్కడో 2-3 స్థానాల్లో పట్టు ఉంది తప్పితే ఈ మొత్తం 2 జిల్లాల్లో పూర్తి స్థాయిలో వాటికి అక్కడ పట్టున్న పరిస్థితి అయితే ఎక్కడ కనపడదు. కాకపోతే ఖచ్చితంగా కొంత క్యాండిడేట్ని ఈసారి తెలుగుదేశం కూడా యాడ్ ఆన్ అవుతుంది. అంటే జనసేనకి తెలుగుదేశం కూడా యాడ్ కావడం జనసేనకు కూడా చాలా ప్లస్ అయ్యే పరిస్థితి. ఇండివిజువల్గా పోటీ చేసుకుంటే గతంలో రిజల్ట్స్ మనం చూసాం. కానీ అదే ఈరోజు తెలుగుదేశం పొత్తులో ఉన్న భాగాల్లో కనీసం అయితే మొదటి నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి మాకు ప్రాతినిధ్యం ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ డిమాండ్ తెలుగుదేశంతో. సో ఆ దిశగానే ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ అయితే పెట్టిన పరిస్థితి మనం చూస్తాం. మనం కానీ ఇప్పుడు ఒంగోలు సంగతి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో దర్శి అడుగుతున్నారు, అలాగే చీరాల అడుగుతున్నారు, అలాగే సంతనూతలపాలు అడుగుతున్నారు. ఈ 3 స్థానాలు మాకు కేటాయిస్తే బాగుంటుందనేది చాలా స్పష్టంగా అడుగుతున్నారు. కనీసం 1-2 స్థానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నెల్లూరు సిటీ, అలాగే నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, కోవూరు, అలాగే ఉదయగిరి ఈ 3 స్థానాలను కూడా అడుగుతున్న పరిస్థితి. అయితే ఈ 2 జిల్లాల్లో ఎన్ని సీట్లు వస్తాయనేది బహుశా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు లెక్కలు చూస్తుంటేనే ఇప్పుడు జరుగుతున్న సామాజిక సమీకరణాలు చూసుకుంటే నెల్లూరు సిటీని జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం నుంచి నారాయణ పోటీలో ఉన్నారు. సో అక్కడ వైసీపీ నుంచి ఉన్న అనిల్ని ఇప్పుడు నరసరావుపేటకి పంపించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా అది జరిగితే ఓకే వెళ్ళనుకుంటు, లేదంటే అనిల్ అక్కడ 3వసారి హ్యాట్రిక్ కోసం పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో అంత టైట్ ఫైట్లో జనసేనకి సీటు ఇస్తారా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక కోవూరు అంటున్నారు. కోవూరు సంబంధించిన వ్యవహారంలో మా జానీ మాస్టర్, కొత్తగా డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అక్కడ సీటు గురించి కోరుకుంటున్నారు. ఇక ఉదయగిరి లేదు, వెంకటగిరి ఈ రెండిట్లో ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అయినా కూడా 3 స్థానాలు నెల్లూరు జిల్లాలో జనసేనకి తగ్గడం అంటే అది దక్కుతుందా అంటే చూడాలి. అంటే వీళ్ళు అయితే ఇప్పుడు వరకు అయితే 2 జిల్లాల్లో కొంత తమ పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెల్లూరుకి కొంత దగ్గరగా ఉన్నారు. ప్రకాశం జిల్లా ఈ 2 జిల్లాల్లో కొంత ఇంపాక్ట్ చూపించగలరు. ఆయన చదువుకునేటప్పుడు కావచ్చు, వాళ్ళ బ్రదర్ చిరంజీవి కావచ్చు, వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ కొంతకాలంగా పనిచేశారు. అక్కడ కొంత సంబంధాలు ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి నాగబాబుకి మంచి స్నేహితులు ఉన్నారు అక్కడ ఆ ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కాబట్టి అట్లీస్ట్ జనసేనని ఆ జిల్లాలో ప్రాతినిధ్యం నిలబెడితే బాగుంటుందనేది జనసేన ఆలోచన. అందులో భాగంగానే దాదాపుగా నెల్లూరులో 3 సీట్లు అడుగుతున్నారు, ప్రకాశం జిల్లాలో 3 సీట్లు అడుగుతున్నారు. కానీ ఎన్ని వర్కౌట్ అవుతాయని మనం చెప్పలేము. కానీ నెల్లూరు జిల్లాలో ఏదో ఖచ్చితంగా అయితే 1-2 సీట్లు మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. అది ఏ సీటు ఎలా వెళ్తుంది, అది తెలుగుదేశం యాక్సెప్టెన్సీ చేస్తుందా లేదా అని. తెలుగుదేశంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నాయకులందరూ కూడా చాలా గట్టి నేతలుగా వీళ్ళందరూ కూడా చాలా కాలంగా పార్టీని నమ్ముకొని ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి కూడా వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 2 జిల్లాల్లో ఎన్ని సీట్లు జనసేన ఒకవేళ ప్రపోజల్స్ పెట్టినప్పటికీ కూడా ఎన్ని వర్కౌట్ అవుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ మీరు చెప్పినట్టు నెల్లూరు అలాగే ప్రకాశానికి సంబంధించి ఒకసారి మీరు అలాగే లైన్లో ఉండండి. మళ్ళీ ఒక్కసారి రాయలసీమ వెళదాం. రాయలసీమకి సంబంధించి ఏంటి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాయలసీమకి సంబంధించి ఒకసారి ఏ సీట్లు డిమాండ్ చేస్తుందో ఒకసారి రాయలసీమ వెళదాం. నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం, బట్ అంతగా కొద్దిసేపటి క్రితం. ఇప్పుడు అనంతపురం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనంతపురానికి సంబంధించి రాయలసీమలో అనంతపురానికి సంబంధించి అనంతపురం, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి ఈ 4 నియోజకవర్గాలు ఇక్కడ డిమాండ్ చేస్తోంది జనసేన. దీంతో పాటు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది అనంతపురానికి సంబంధించి. ఒకసారి కర్నూలు గురించి చూస్తే కనుక కర్నూలు